ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నా తోటి దేవుని సేవకులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ రీతిగా కలుసుకొని దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మరి ఈ క్లాసును ఏర్పాటు చేసినటువంటి ప్రియులు అశోక్ గారిని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికి కూడాను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో దేవుని గ్రంథం నుండి దేవుని స్తుతించటం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తుతించటము అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు మూల భాషలో హల్లెలూయా అనే పదానికి సంబంధించింది. దీనికి సంబంధించింది హల్లెలూయా అనే పదానికి సంబంధించింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. చాలండి. స్తుతించుట అనే పదాన్ని మనం చూసినప్పుడు ప్రభును స్తుతించుడి అని చెప్పి అక్కడ నెంబరేసి ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే, లేదా మూల భాషలో దాన్ని ఏమంటారు అంటే హల్లెలూయా అంటారు. ఇప్పుడు స్తుతించుడి అన్నప్పుడు ఎందుకు స్తుతించాలో కూడా ఆ వచనంలో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయనకు ఆ యొక్క అర్హతలు ఉన్నాయి, ఆ యొక్క హోదా ఉంది, కాబట్టి ఆయన స్తుతించండి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో కూడా కొన్ని వివరాలు అక్కడ చెప్పాడు. రక్షణ మహిమ ప్రభావాలు లేదా ఘనత ఆయనకే చెల్లును. ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించండి అన్నాడు. ఇక స్తుతించుడి అనే పదాన్ని చూసినప్పుడు దీన్ని ఎలా మనం జరిగించాలి, స్తుతించడం అనేటువంటి దాన్ని మనం ఎలా జరిగించాలి అనేటువంటిది కూడాను దేవుడు తన గ్రంథం నుండి మనకు తెలియజేశాడు. దాని ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉండటం అనేది న్యాయబద్ధమైనటువంటి పద్ధతి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించను. ఆ స్తుతి విధమేదనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చాలండి. 7వ వచనం నుండి మనం 9వ వచనం వరకు చదువుకున్నప్పుడు దావీదు గారు దేవుని స్తుతించేటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఎవరండి ఆయన? రాజు అయినటువంటి దావీదు గారు దేవుని స్తుతించే ఒక పద్ధతిని ఏర్పాటు చేసి దీన్ని ఎలాగైనా జరిగించండి అని ఆసాపు చేతికి వారి యొక్క బంధువుల చేతికి అప్పగించాడు. మీరు దేవుని స్తుతించే విధానంలో ఎలా పడితే అలాగా చేయొద్దు, మీరు కోరుకున్నట్టుగా మీకు నచ్చినట్టుగా లేకపోతే మీకు తెలిసినట్టుగా చేయకండి, దీన్ని ఇలా చేయండి. ఇందులో ఏమేమి ఉండాలంటే, ఒకటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించడం అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుని బట్టి, అయ్యా ఇదిగో ఇప్పటి వరకు నీవు నా పట్ల మంచి ఆరోగ్యం ఇచ్చావు, లేదా నా కుటుంబంలో ఇదిగో ఈ కొరతలు తీర్చావు, లేదా నా జీవితంలో ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చావు, నాకు బలహీనతలను విడుదల చేసి, మన జీవితాల్లో దేవుడు ఏవైతే చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించుటే కృతజ్ఞతాస్తుతి. ఎలాగున ఆయన నామను బట్టి ప్రార్థన చేయండి, ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను బట్టి గానములు చేయండి. మనం పాటలు పాడుతూ ఉంటాం, లేదా కీర్తనలు పాడుతూ ఉంటాం కదా, ఆ కీర్తనల ద్వారా ఆయన్ని గణపరచండి.
ఇలాగ ఆయన చేసిన కార్యాలన్నిటి గురించి ఇదిగో దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇతరులతో ముచ్చటించండి. ఇది స్తుతి విధానం అన్నాడు. ఇలాగున చెయ్యండి అని చెప్పేసి వారికి వివరాలు చెప్పి దీన్ని కొనసాగించండి అని చెప్తూ ఇంకా ఇందులో మరికొన్ని విషయాలను కూడా కలిపి చెప్పాడు. అది మనం చూస్తున్నప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన యోనాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారులను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బోరలు ఊదుటకు యాజకులు నియమించబడి బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభమవుటతోనే బోరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. చాలండి. దేవుణ్ణి స్తుతించేటటువంటి విధానంలో దేవుడు దావీదు గారికి ప్రవక్త ద్వారా తెలియజేసిన పద్ధతి ఏంటంటే, మీరు ఇదిగో వాయిద్యములు, బోరలు, తాళములు, బలులు, ఇవి దేవుని స్తుతించేటువంటి సందర్భంలో ఉపయోగించండి అని కూడా తెలియజేసిన పద్ధతిని మనం చూసాం. ఈ క్రమాన్ని కొనసాగించేటువంటి రీతిలో దావీదు గారు అప్పుడున్న కాలం వాళ్ళు తెలియజేస్తే ఆ పద్ధతిని కొనసాగించుకుంటూ హిజ్కియా గారు కూడా అలాగే చేశాడు. మనం చదువుకున్నటువంటి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయంలో దాన్ని జరిగించినటువంటి రాజు ఎవరు? హిజ్కియా. అంటే దావీదు గారి కాలంలో ప్రారంభమైన ఆ పద్ధతిని రాజులందరూ కూడా కొనసాగించుకుంటూనే వచ్చారు. ఈ క్రమంలో బలులు ఉన్నాయి, బోరలు ఉన్నాయి, తాళములు ఉన్నాయి, వాయిద్యములు ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉదయము దేవునికి బలులర్పించాలి, స్తుతులర్పించాలి, సాయంత్రము బలులర్పించాలి, స్తుతులర్పించాలి. దీనికి కొంతమంది సమూహాన్ని కూడా ఏర్పాటు చేశాడు దావీదు గారు. ప్రత్యేకంగా కొంతమంది సమూహాన్ని ఏర్పాటు చేశాడు. మనం ఆ వచనాలను చూసినప్పుడు దినవృత్తాంతం మొదటి గ్రంథము 25వ అధ్యాయము దినవృత్తాంతం మొదటి గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. 5 నుండి 7 వరకు మనం చదువుకోవాలి. వీరందరూ దేవుని వాక్య విషయములలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యోదుతనుకును హేమానునకును రాజు చేయనున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారులు వాయిస్తూ గానము చేస్తూ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుండిరి. యెహోవాకు గానం చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. చాలండి. ఇలాగున్న దేవుడు చెప్పిన క్రమాన్ని కొనసాగించడానికి దావీదు గారు దాన్ని ఏం చేశారంటే, ఎవరు పడితే వారు స్తుతించటం కాదు, ఎవరు పడితే వాళ్ళు వాయిద్యాలు వాయించటం కాదు, ఎవరు పడితే వాళ్ళు బలులు అర్పించడం కాదు అని చెప్పేసి బలులు అర్పించడానికి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేశాడు. వాయిద్యాలు వాయించడానికి ఒక టీం ఏర్పాటు చేశాడు. ఇలా పాటలు పాడటానికి ఒక టీం ఏర్పాటు చేశాడు. ఇలాగున్న ప్రత్యేకించుకుంటూ వచ్చినటువంటి వారిలో పాఠకుల సంఖ్య ఎంతమంది అంటే 288 మంది. ఇలాగున్న దావీదు గారు ఏర్పాటు చేస్తే వారి కుమారుడు కాలం వచ్చేసరికి ఆయన 4000 మందిని ఏర్పాటు చేశాడు. ఎంతమందిని? 4000 మందిని ఏర్పాటు చేశాడు. ఇలాగున్న దేవుని స్తుతించడానికి ఒక ప్రత్యేకమైన టీం కావాలా?
కావాలా? అంటే దేవుడు మహోన్నతుడు, మహాగణుడు ఆయన ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళు చేసే పద్ధతి కాదది. ఒక మనుషుని గణపరిచినట్లు గణపరిచే క్రమం కాదది. మహోన్నతుని గణపరిచే క్రమం అది. స్తుతించటము ద్వారా దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. అందుకని దానికి ఒక ప్రత్యేకం కావాలి, ప్రత్యేకమైన మనుషులు కావాలి, ప్రత్యేకమైన ఆలోచన భావాలు కలిగిన వారు కావాలి. అలాంటి వారి ద్వారా దేవుని గణపరచాలనుకున్నాడు దావీదు గారు. అందుకని ఇలాగ ఒక ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేస్తే ఈ విధానాన్ని ఫాలో అవుతూ తన కుమారుడైన సొలొమోను గారు కూడా 4,000 మందిని ఏర్పాటు చేశాడు. ఒకసారి 23వ అధ్యాయం చూద్దాం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారణ చేయువారు గాను, 6,000 మంది అధిపతులు గాను న్యాయాధిపతులు గాను, 4,000 మంది ద్వారపాలకులు గాను నియమించబడి, మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడి. చాలా. ఎంతమందిని ఏర్పాటు చేశాడండి ఈయన? 4,000 మందిని ఏర్పాటు చేశాడు. అలాగున దేవుని స్తుతించేటువంటి క్రమము ప్రారంభమవుతూ వచ్చిందండి. ఇది ఎప్పటి కాలం ఇది అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత. మనం బైబిల్లో చూసినప్పుడు బైబిల్ 3 యుగాలను తెలియజేస్తుంది అని. ఒకటేమో ధర్మశాస్త్రం లేనటువంటి యుగం, మరొకటేమో ధర్మశాస్త్రం ఉన్నటువంటి యుగం, మూడవదేమో ధర్మశాస్త్రం కొట్టివేయబడినటువంటి యుగం. ఇప్పుడు దావీదు గారు ఏ కాలంలో ఉన్నాడు, ఏ యుగంలో ఉన్నాడు అంటే ధర్మశాస్త్రము ఉన్నటువంటి యుగంలో ఉన్నాడు. మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి పదాజ్ఞ తీసుకొచ్చిన నాటి నుండి ధర్మశాస్త్రం అనేది ప్రారంభమైంది. అంటే నిర్గమకాండము 20వ అధ్యాయం నుండి అది అమల్లోకి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఆ మోషే గారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దావీదు గారు ఈ క్రమ జీవితాన్ని ప్రారంభించారు. మరి అంతకు ముందు కూడా ఈ వాయిద్యాలు ఇవన్నీ కూడాను వీటన్నిటితోనే చేశారా అంటే అలా ప్రత్యేకించి అయితే లేదు. సితారాను చేసేటువంటి వారు ఉన్నారు. ఆ కయ్యూను సంతలో నుండి వచ్చినటువంటి వారు సితారాలను తయారు చేసినట్టుగాను, వాళ్ళు మూల పురుషులుగాను, యోబాలు అనేటువంటి వారు ఆ సితారాలను సానికులు వాటికి మూల పురుషులుగా ఉన్నట్టుగా చెప్పబడింది. కానీ ఒక క్రమబద్ధంలో దేవుని స్తుతించినట్టుగా వాళ్ళు ఉన్నారా అంటే లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక క్రమబద్ధమైన జీవితాన్ని చూస్తూ ఉన్నాం. సిస్టమేటిక్గా ఫలానా వాళ్ళు పాటలు పాడాలి, ఫలానా వాళ్ళు వాయిద్యాలు వాయించాలి, ఫలానా వాళ్ళు అర్పించాలి. సిస్టమేటిక్గా దేవుని స్తుతించే క్రమ జీవితాన్ని కొనసాగించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉన్నటువంటి కాలంలో కొంతకాలం తర్వాత, ధర్మశాస్త్రం ఉన్నటువంటి కాలంలోనే కొంతకాలం తర్వాత దావీదు గారు వాయించినటువంటి వాయిద్యాలను గురించి తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూస్తే ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుతూ. 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు అన్నాడండి. అంటే కొంతకాలం తర్వాత దేవుడు దావీదు గారు వాయించేటువంటి వాయిద్యాల గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే అవి మీరు చేస్తే కల్పించుకోవటమే కాదు, మీరు కల్పించుకుంటున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క ఆలోచన భావం, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక బాల శిక్షకుడు లాగా, అంటే మన పిల్లలను చదివించాలి, గొప్ప చదివించాలనుకుంటున్నప్పుడు వారు స్కూల్కి అలవాటు అవ్వడానికి అంగన్వాడీ ఎలాంటిదో, మన పిల్లలు గొప్ప చదువులు చదవాలి అనుకుంటున్నప్పుడు వాడిని ఫస్ట్ ఏం చేస్తామంటే అంగన్వాడీలో చేరుస్తాము, లేదా నర్సరీలో చేరుస్తాం. ఆ నర్సరీలో వాళ్ళకి ఎంత నేర్పుతారంటే ముందు క్రమశిక్షణ అనేది రావటం, అలవాటు చేయటం నేర్పుతారంటే వాళ్ళకి ఆకలినప్పుడు పెట్టడం, పడుకోబెట్టడం, ఏదైనా ఆటలాడించడం అలాంటివి నేర్పుతారు. అక్షరాలే
అలా ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది చేయించి వాళ్ళని రాబట్టడం నేర్పుతారు. వయసు పెరిగే కొద్ది ఏం చేస్తారంటే మెల్లగా అక్షరాలు దిద్దటం నేర్పుతారు, చదవటం నేర్పుతారు. ఆ తర్వాత పలకా బలపం తీసేస్తారు, నోట్స్ పెన్ను పెన్సిల్ ఇస్తారు. ఇలాగా రానున్నటువంటి కాలంలో ల్యాప్టాప్లు. మొదటిది ఏమైపోయింది? మరుగైపోయింది. అలాగనే ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు అలా ఇచ్చాను అని చెప్పాడు అంతే. ఎప్పటి వరకు ఇచ్చాడు? క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం అని చెప్పాడు. ఎప్పటి వరకు? క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. 3:24. కాబట్టి మన విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడా. చాలండి. ధర్మశాస్త్రము ఎలాంటిది? బాల శిక్షకుడు. ఎక్కడ నడిపించడానికి? క్రీస్తు దగ్గరకు నడిపించడానికి. కాబట్టి పిల్లారా, ఇక్కడ దావీదు గారు కూడాను దేవుని స్తుతించే క్రమంలో ఇవన్నీ వాయించుకుంటూ వస్తున్నాడు. ఇక కాలం పెరుగుతూ ఉన్న కొలది ఏం చేశాడంటే దావీదు వాయించిన వాయిద్యాలను దేవుడు కూడా వాటిని తీసివేసినట్టుగా మాట్లాడాడు. ఆమోస్ గ్రంథంలో ఏం చదువుకున్నాం? స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకొందురు అన్నాడు. ఇక ఏమన్నాడు? కల్పితాలు అన్నాడు. ఇలా చేయండి అని చెప్పింది ఎవరు? మళ్ళీ దేవుడే. దీర్ఘదర్శి ద్వారా తెలియజేసినది దేవుడే. చేసినటువంటి దేవుడు ఏం చేశాడంటే వాటిని కంట్రోల్ చేస్తున్న విధానం మనం చూస్తాం. ఇక మనం ముందుకు వచ్చేసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుని స్తుతించాడు. ఆయన ఎలా స్తుతించాడు? యేసుక్రీస్తు వారు కూడా దేవుని స్తుతించాడు. ఎలా స్తుతించాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరు. చాలండి. యేసుక్రీస్తు వారు చివరి రాత్రి మరణించడానికి ముందు శిష్యులతో కలుసుకున్నాడు. చక్కగా రొట్టె ద్రాక్ష రసాన్ని పంచుకున్నారు. ఇది నా శరీరము నా రక్తము అని చెప్పారు. కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు మరి యేసుక్రీస్తు వారు వాటిని ఉపయోగించాడా అంటే వాయించలేదు. మరి దేవుని స్తుతించాడా? స్తుతించాడు. దేవుని స్తుతించాడు, కానీ వాటిని ఉపయోగించలేదు. ఈ క్రమ జీవితంలో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారు పాటలు పాడాడా? పాడాడు. ప్రార్థన చేశాడా? చేశాడు. ఆయన ఏమంటాడంటే ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును అంటాడు. ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును. మరి పెద్దలు వాటిని ఉపయోగించారు కదా, వాటి విషయంలో ఏం మాట్లాడుతున్నాడు? పౌలు గారి యొక్క ఆలోచన ఏంటి? దావీదు గారు ఉపయోగించినటువంటి వాటిలో పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం అండి. పిల్లను గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగా చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. చాలండి. పిల్లను గ్రోవి గాని వీణ గాని ఇవన్నీ వాయించేటువంటి రకరకాలు ఉన్నాయి. వీణ, సింఫోనియా ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం దానియేలు గ్రంథంలో చదువుతూ ఉంటాము. నెబుకద్నెజర్ రాజు వాళ్ళందరిని పిలిపిస్తూ ఉంటాడు. ఇలాంటి వాయిద్యాలు చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడాను పౌలు గారు ఎలా భావించారంటే నిర్జీవ వస్తువులు. ఏ వస్తువులు అవి? అంటే వాటిలో జీవము లేదు. మనం ఊదితే అవి శబ్దాన్ని ఇస్తాయే గాని వాటంతరికి అవి ఏ శబ్దాన్ని ఇవ్వవు. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి జీవము కలిగినటువంటి వాటితో దేవుని మహిమపరచటము స్తుతించటము ఆయన కోరుకుంటున్నాడు అనే రీతిని మనకు తెలియజేస్తున్నాడు.
అందుకని అదే అధ్యాయంలో మనం కింద చదువుతున్నప్పుడు 15 వచ్చిన చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 14 అధ్యాయము 15 వచ్చిన చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అదండి, దేవుని స్తుతించేటప్పుడు లేదా పాడేటప్పుడు పెదాలు మాత్రమే కాదు, మనస్సు కూడా పాడుతున్న పాట మీద ఏకమై ఉండాలి. మనం పాట పాడుతూనే ఉంటాము, అటు ఇటు చూస్తూ ఉంటాము, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాము. అలవాటు అయిపోయింది పాటలు పాడటం, ఈజీగానే పాడేస్తాం, చక్కగా మంచి రాగం పెడతాం, తాళం పెడతాం, కానీ మనస్సు ఎక్కడో ఆలోచన చేస్తుంది. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును అన్నాడు. అలా పాడితేనే ఆయనకి ఫలవంతంగా ఉంటుందట, అంటే తృప్తిగా ఉంది అంటామే, అలా ఉంటుందంట ఆయనకి. కాబట్టి దేవుడు జీవము కలిగి ఉన్నాడు కనుక ఆ జీవము కలిగినటువంటి వాటితో దేవుణ్ణి కనపరచాలి అనే భావంలోనికి పౌలు గారు వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు కూడాను వాటి విషయంలో అసలు ప్రస్తావన కూడా ఎత్తలేదు. ఇక మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు కాలంలో పౌలు గారు ఏ కాలంలో ఉన్నాడంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన కాలంలో ఉన్నాడు. పౌలు గారు ఏ కాలంలో ఉన్నాడండి? ధర్మశాస్త్రము కొట్టివేయబడిన కాలంలో ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు కొట్టివేయబడింది? క్రీస్తు వారు చనిపోయినప్పుడు. ధర్మశాస్త్రం ఎక్కడి వరకు ఇవ్వబడింది? మనం చదువుకున్నాం గలతీ 3:24. క్రీస్తు యొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం బాల శిక్షకుడు ఆయన. అంటే క్రీస్తు దగ్గర నడిపించడానికే వచ్చేది ఉన్నది ధర్మశాస్త్రం. క్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రీస్తు వారు చనిపోయినప్పుడు ఏమైందంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఎఫెసీ 2:14 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిస్తూ ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. చాలండి. విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రాన్ని ఎక్కడ కొట్టివేసాడట? తన శరీరమందు, అనగా యేసుక్రీస్తు వారి శరీరం మందు కొట్టివేయబడింది అన్నాడండి. ఆ పౌలు గారే కొలసలో ఉన్న వారితో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కొలసి 2వ అధ్యాయము 15 వచనం చదవండి. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. చాలండి. ఇక్కడ మనం క్రీస్తు వారిని గురించి వింటూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చెప్పాడంటే, ఆయన చనిపోయినప్పుడు తన శరీరం మందు విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రాన్ని కొట్టివేసాను అని చెప్పాడు. ధర్మశాస్త్ర కాలం ఉన్నప్పుడు బలులు ఉన్నాయి. మన ప్రియులు సుధాకర్ గారు కూడా తెలియజేశాడు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి అర్పించాలి. ఒక పశువుని తీసుకుని వచ్చి యాజకుని వద్దకు వస్తే యాజకుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఆ పశువు యొక్క తల మీద చేయి పెట్టించి, పాపం చేసినటువంటి ఆ వ్యక్తిని పశువు యొక్క తల మీద చేయి పెట్టించి దాన్ని ఖండించినప్పుడు, తన శిరస్సును ఖండించినప్పుడు ఆ రక్తము చిందించబడడం ద్వారా పాప పరిహారము జరుగుతుంది. ఇలా పాప పరిహారార్థ బలి జరిగేటువంటిది. ఈనాడు పాపం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అనగా వారు ఎవరైనా పశువులను బలిచ్చినట్టుగా మనం చూస్తున్నామా అంటే లేదు. మరి ముఖ్యంగా ఈ ఎవరికి ఇచ్చాడు? పాప పరిహారార్థ బలులు ఎవరికి ఇచ్చాడు? ఇలా చేయాలని ఎవరికి చెప్పాడు? సున్నతి పొందిన ఇశ్రాయేలీయులకి చెప్పబడిన ఆజ్ఞలవి, విధులు. పాపం చేసేవా? దానికి విధి ఏంటి? పశువుని తీసుకుని వచ్చి బలి అర్పించు. ఇలాగా ఇప్పుడు బాప్తిసం పొందుకునే వారు కూడా పాపం చేస్తూ ఉంటారు. ఎవరైనా పశువుని తీసుకుని వచ్చి యాజకుని వద్దకు వచ్చి
పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా దీన్ని బలి ఇవ్వండి, నేను పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు. మరి ఇప్పుడు పరిహారం ఏంటి? మనస్సును మార్చుకొని దేవుని యొద్ద మొరపెట్టుకోవటమే. క్షమించబడే పాపాలున్నాయి, క్షమించబడిన పాపాలు. పాపం చేసినప్పుడు దేవుని యొద్ద మొరపెట్టుకోవటమే, మన ప్రవర్తన మార్చుకోవటమే. అది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమైన బలి. ఈ బలిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, సరే, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు మనం దేవుని స్తుతించే విధానంలో ఏ కాలంలో ఉన్నామో ఈ కాలంలో దేవుని ఎలా స్తుతించాలనేది మనం పరిశీలించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఏ కాలంలో ఉన్నాడు? ఏ కాలంలో ఉన్నాడండి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిన కాలంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ కాలంలో ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఏ కాలంలో ఉన్నాడు? ఏ బ్రదర్? ధర్మశాస్త్రం ఉన్నప్పుడే, ఆయన చనిపోయినప్పుడు కదా అది కొట్టివేయబడింది. కాబట్టి ఆయన ఉన్నటువంటిది కూడా ధర్మశాస్త్ర కాలం. సరే, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పౌలు గారు లేదా పేతురు గారు వీళ్ళు ఎవరైనా సరే దేవుని స్తుతించిన విధానాలు మనం చూస్తున్నప్పుడు ఆత్మతో మనస్సుతో దేవుణ్ణి స్తుతించే విధానాన్ని మనం చూస్తున్నాము. పౌలు శీల చెరసాల్లో ఉన్నారు, అర్ధరాత్రి పూట పాటలు పాడారు. మరి అక్కడ ఏమీ లేవు కదా అని చెప్పేసి ఆగిపోలేదు. వాయిద్యాలు లేవు కదా, బళ్ళు లేవు కదా, బోరలు లేవు కదా, తాళాలు లేవు కదా అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడకుండా ఆగిపోలేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దానికి ప్రతిఫలం ఉందా? ఉంది. ఆ పాటల్ని దేవుడు అంగీకరించాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, భూకంపం కలిగించాడు. అంటే ప్రతిఫలము ఉంది. ఇప్పుడు వాయిద్యాలు దావీదు వారి వల్లనే చేస్తేనే ప్రతిఫలం ఉంటుందా? చూడండి, దావీదు గారు చేసినట్టుగానే చేస్తే ప్రతిఫలం ఉంటుందా ఇప్పుడు బ్రదర్? లేదు, అది వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు మరి ఎలాగా? అరే మనం చూస్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పేశాడు పౌలు గారు, మనసుతోనూ ఆత్మతోనూ పాడుదును అన్నాడు. ఇలాగా ప్రతి దినము చేయాలి, ప్రతి సమయం కూడా చేయాలి. అలా చేస్తేనే ఒక వ్యక్తి పరలోకి వెళ్ళేది. అలా చేస్తేనే ఒక వ్యక్తి పరలోకి వెళ్ళేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోతున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జవాపాలను అర్పించుదుము. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నిలువరమైన పట్టణంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాం. మనం అందరం కూడా దేవుని ఎందుకు నమ్ముకున్నాం? పరలోకం చేరాలనే కదా, పాదాలం తప్పించుకోవాలనే కదా, పరలోకం వెళ్ళాలని, దేవునితో కలిసి ఉండాలని, కేవలం అదే. ఆ పరలోకము నిలువరమైన పట్టణము. అందులోనికి ప్రవేశించాలనుకుంటే ఇక్కడ ఉండగా ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ స్తుతియాగములు అర్పించాలి. ఎల్లప్పుడూ ఎలాగ స్తుతియాగాలు అర్పించాలి అంటే వివరించాడు ఆయన చెప్పేశాడు. అనగా జీవ ఫలములు అన్నాడు. జీవ అంటే నాలుక, జీవ అంటే నాలుక. నాలుక ద్వారా దేవుని స్తుతించు, నాలుక ద్వారా దేవుని స్తుతించు. చెరసాలు ఉన్నప్పుడు పౌలు శీల దేంతో స్తుతించారు? నాలుకతోనే. అలాగున మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతించినట్లయితే ఆ వ్యక్తి పరలోకంలో ఉండే అవకాశం ఉంది అన్నాడు. మరి దావీదు గారు ఇలా చేశాడు కదా అండి, మరి అలా చేయకూడదా అంటే అది మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించింది కాదు. దాని గురించి ఒకసారి మనం గలతీలకు రాసిన పత్రిక చదివితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు ఆత్మచేత నడిపించబడిన వారైతే దేనికి లోబడిన వారు కారు? ధర్మశాస్త్రానికి లోబడిన వారు కారు.
అంటే ఆత్మచేత నడిపింపు వేరు, ధర్మశాస్త్ర ప్రకారం నడిపింపు వేరా? ఏమండి? ఆత్మానుసారమైన నడవడి వేరు, ధర్మశాస్త్ర సంబంధమైన నడవడి వేరు. రెండు ఒకటి మాత్రము కాదు. ఇప్పుడు దావీదు గారు స్తుతించేటువంటి విధానం వేరు, కృత నిబంధన ప్రకారము స్తుతించే విధానము వేరు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం ఉన్న కాలంలో ఉన్నామా, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన కాలంలో ఉన్నామా? ఏ బ్రదర్, ఏ కాలంలో ఉన్నాం? కాబట్టి మనం ఎలాగ స్తుతించాలి దేవుని? ఆత్మతోనూ మనసుతోనూ. లేదండి, దావీదు గారు దేవుని హృదయానుసరుడు అని చెప్పాడు, ఆయన గురించి సాక్ష్యం ఉంది. దావీదు గారి గురించి సాక్ష్యం ఏముంది? దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టమంతా నెరవేర్చిన వాడు దావీదు అని చెప్పబడింది. కాబట్టి ఆయన చేసినట్టుగా మేము కూడా చేస్తాము అంటే మనకు నిలువరమైన పట్టణంలో స్థలం ఉంటుందా? ఉండదు. ఆయన దేవుని హృదయానుసారుడే. ఆయన ఉన్న కాలం వేరు, మనం ఉన్న కాలం వేరు. మనం ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వాలంటే అపోస్తులను, అపోస్తులు ఎవరు ఫాలో అయ్యారంటే క్రీస్తు వారు ఫాలో అయ్యారు. ఈ విధానంలో మనం ముందుకు వెళ్ళిపోతే మనం చేసేటువంటి సేవకు, మనం స్తుతించే స్తుతికి దేవునికి మహిమ ఉంటుంది, మనకు ప్రతిఫలం ఉంటుంది. లేకుంటే మనం చేసిందంతా కూడాను వ్యర్థమై ఉంటుంది. కనుక పిల్లరా, మనం ఈ విధానంలో ఒక గ్రహింపు కలిగి జీవించడం అనేది ప్రాముఖ్యం. మరొక విషయం మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు వాయించినటువంటి వాయిద్యాల యొక్క మెటీరియల్ కూడా వేరు. మెటీరియల్ ఆయన సరళపు వృక్షం రానుతో వాయిద్యాలు చేయించుకున్నాడు. ఆ మెటీరియల్ వేరు, మనం ఉపయోగించే మెటీరియల్ వేరు. ఆయన స్తుతి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి జనాంగం కూడా కేవలం సున్నతి పొందిన వారే, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, సున్నతి పొందుకున్న వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా మ్యూజిక్ వాయించే వాళ్ళు వస్తారు, ఎవరెవరు వస్తారో తెలియదు. వాళ్ళు ముందు దాకా వాళ్ళు వస్తారో తెలియదు, లేకపోతే ఇంకా వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉంటాయి మనకు తెలియదు. మనం వాళ్ళని విమర్శించడం కాదు, కానీ దేవుడు స్తుతించడానికి దావీదు గారు ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన జనాంగం ఎవరంటే బాప్తిసం పొందుకున్నవారు. బాప్తిసం పొందుకున్నవారు వీళ్ళు ప్రత్యేకించబడిన వారు. వీళ్ళకి ఈ దేవుడు ఇచ్చినటువంటి జీవం లాంటి అవయవాలు ఉన్నాయి. అది ప్రాముఖ్యంగా ప్రత్యేకించి జీవఫలాలు అని చెప్పాడు, మనసు అని చెప్పాడు, ఆత్మ అని చెప్పాడు. అవే మరి చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించారు కదా, చేతులు కూడా జీవం ఉంది కదా, వాటిని ఉపయోగించకూడదా అంటే అవి ఈ యొక్క కాలంలో, ఈ యొక్క యుగంలో వాటిని కూడా ఉపయోగించలేదు, చేతులు కూడా ఉపయోగించలేదు. అప్పుడు ఉపయోగించారు. కీర్తన గ్రంథం 47:1 సర్వజనులారా చప్పట్లు కొట్టిచు దేవుని స్తుతించడి అన్నాడు. మరి చేతులు ఎత్తడము స్తుతించడం కాదా అంటే చేతులు ఎత్తడం స్తుతించడని ఎక్కడ చెప్పలేదు. అసలు స్తుతించుడి అన్నప్పుడు ఆ యొక్క ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే సాష్టాంగ నమస్కారం చేశారు. చేతులు ఎత్తిన సందర్భం అక్కడ కనిపించదు అసలు. కాబట్టి పిల్లరా, దేవుని స్తుతించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ స్తుతించేటువంటి క్రమంలో ఏ కాలంలో ఎవరు ఎలా స్తుతించారు, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, ఇప్పుడు ఎలా స్తుతించాలి అనేది మనం గ్రహింపగలిగి స్తుతించు దేవుని మహింపరిచే వరకు ఉంటే దేవుడు మనకు మంచి జ్ఞాన వివేకాలను అనుగ్రహిస్తాడు. నిలవమైన పట్టణానికి మనల్ని సిద్ధపాటు చేస్తాడు. అలా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మరి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు అశోక్ గారికి, నాతోటి దేవుని సేవకులైన మీ అందరికీ, నాతోటి విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాము.